బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంతటి మహాపరాక్రమం కలిగినటువంటి వంశంలో పుట్టినవాడు కిరాత జన్మ ఎత్తడం ఏమిటండి? ఇక్కడ బాణాలు అవి ఉండొచ్చు, కానీ అక్కడేమో యుద్ధాలు చేయడం, ఇక్కడేమో పెట్టెలను వేటాడడం, తేడా ఉంది కదా. ఈ జన్మ ఎందుకు ఎత్తాడు అంటే దానికి కిరాతార్జునీయం కారణం. ఈ కిరాతార్జునీయ ఘట్టంలోనే ఈ శివదండకం వస్తుంది. అరణ్యవాసం వృధా చేయొద్దయ్యా, దివ్యాస్త్రాలు సంపాదించుకోండి, మీకు కౌరవులతో యుద్ధం ఖాయమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి పాండవుడికి సలహా ఇచ్చాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఆధునిక సమాజంలో ఎప్పుడు ఉద్యోగం లేకపోయినా, కాస్త ఖాళీగా ఉన్న ఉద్యోగం ఊడినా, లేదా చదువుకున్నాక ఇంకా ఉద్యోగం రావడం ఆలస్యంగా ఉన్నా, లేదు ప్రభుత్వాలు మేము 90,000 పోస్టులు ఇస్తాం, 1,00,000 పోస్టులు ఇస్తామని 2 ఏళ్ల పాటు ఇవ్వకపోయినా ప్రశాంతంగా ఉండాలి. అవి ప్రకటిస్తారు, వస్తాయో లేదో చెప్పాలి, వచ్చాక అనుకోవాలి. అందుకని అర్జునుడు కూడా ఈ దివ్యాస్త్రాలను సంపాదించుకోమని సలహా ఇవ్వగానే అంగీకరించాడు. మనం ఇవాళ పిల్లలకి చెప్పాల్సిన విషయం, ఖాళీగా ఉన్నప్పుడు సమయాన్ని వృధా కానియకుండా మంచి గ్రంథాలు చదివేలాగా పిల్లల్ని ప్రోత్సహించండి అమ్మా. కాస్త బలవంతం చేసినా పర్వాలేదు, చదువుకో అని చెప్పి పుస్తకాలు చేతులు పెట్టాలి. స్మార్ట్ ఫోన్ కాదు ఎంతసేపు చేతులు పెట్టి, అది మనకేం నేర్పేది ఏం లేదు. ఇక్కడ ఉద్యోగం లేదు నిజమే, అది వచ్చే వరకు దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకోవచ్చుగా. లేదు 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 అంటే ఎవరిస్తారు ఉద్యోగం? ఇక్కడ పెళ్ళి కాలేదు నిజమే, పెళ్లి చూపులు ఏవో జరుగుతున్నాయి అమ్మాయికో అబ్బాయికో, అయ్యే వరకు చదువుకోవచ్చు కదా. పెళ్ళో అని ఏడవాలేంటి? అయిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? పెళ్ళి కాలేదంటే సుఖంగా ఉండాలి, ఆనందంగా. ఏడవడం ఎందుకు? అయ్యాక ఎలాగో ఏడవడం తప్పదు. అంతే, అది అవ్వలేదు, అది అయ్యాక ఇంకేం అవ్వడానికి ఏం లేదు ఇక్కడ, అదొకటే అవుతుంది అంతే. అది తెలియదు ఆ మాత్రం ఇక్కడ. మరి దానికో పెద్ద ఇది ఏం లేదు, ఇంత చేస్తే ఊళ్ళో పలకరింపులండి పెద్ద సమస్య. పెళ్ళికాని అమ్మాయి ఒక 30 ఏళ్ళు వచ్చేసి ఊళ్ళోకి వెళ్ళింది అనుకో, ఇంకా అవలేదా ఆమె నా నాన్న చూడడంలా, మనకి ఇదో పని ఇక్కడ. వాళ్ళ నాన్న చూడకపోతే నువ్వు చూడరాదు, ఈ పలకరిస్తారు. అందుకని ఆ అమ్మాయి ఇంకో ఊళ్ళోకి వెళ్ళడం మానేస్తుంది. ఈ మొగాడని ఇప్పుడు మొగాళ్ళనే అలాగే అంటారు, గెడతాడులే ఎదిగో పెళ్ళే వాళ్ళది. ఇంకా అదొక్కటే అయితే గెడతాడు సఫలమైనట్టేను. ఎక్కడ ఏది గెడతాడు? కనిపించగానే ఆక్షేపించడం అనే మాట మానేయాలని. వాళ్ళు ఉన్నదాన్ని మెచ్చుకోవచ్చు కదా, లేని దాన్ని ఎందుకు? ఆ లేని దాన్ని అనేసరికి వాడికి ఏవో లేనిపోని పౌరుషాలు వస్తాయి, అదే బాధ కింద ఉంటుంది. లేకపోతే పెళ్ళవడం కాకపోవడం, ఉద్యోగం రావడం, పక్కింటి వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి ఏం సంబంధం ఉండే, వాళ్ళకి సంబంధం కానీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ ఆక్షేపణలే మానేయాలి, దానికి కాదు మనం ఆక్షేపించాల్సింది. అందుకనే దివ్యాస్త్రాల ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాడు. అస్త్ర సాధన చేయవయ్యా, ఊరికే ఇక్కడ కొంచెం. ధర్మరాజు కూడా మంచి పని చేశారండి. ఆయన అదే అరణ్య పర్వంలో మహర్షుల్ని పిలిపించి వాళ్ళు కథలు చెబుతుంటే విన్నాడు. బృహదశ్వ మహర్షి, రోమశ మహర్షి, ఎంతోమంది, మార్కండేయ మహర్షి, ఎంతోమంది ఏ యుగాల్లో ఎవరు కళ్ళ చూడని కని విని ఎరుగిన మహర్షులందరూ ధర్మరాజు అదృష్టం ఏమిటో కానీ వచ్చారు. 14 ఏళ్ల పాటు ప్రవచనాలు చెప్పడమే పని, వీళ్ళకి ప్రవచనాలు వినడమే పని. ధర్మరాజుకి ఎంత అదృష్టవంతుడు నిజంగా. ఆ రకంగా ఆయన పౌరాణిక జ్ఞానాన్ని పొందాడు, గొప్ప సత్వగుణాన్ని పెంచుకున్నాడు. అర్జునుడు మహాతపస్సు చేశాడు, ఆయన అస్త్రాలను సాధించాడు. ఆ మహాతపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన వెంటనే మనకి సాహిత్యంలో ఏమిటంటే, దేవుడు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందండి? ఉక్రెయిన్లో మన అబ్బాయి చదువుకుంటున్నాడు అనుకున్నాం కదా, ఆ అబ్బాయి అక్కడ ఉండిపోయాడని కంగారు పడ్డాం కదా. ఆ అబ్బాయి హైదరాబాద్ వచ్చేసేట అని తెలిసింది అనుకో, నువ్వు హైదరాబాద్ ఎలా పెడతావు? మామూలుగా పెడతావా? ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతావు. అబ్బాయిని చూడాలి. మరి 3 నెలల బట్టో 6 నెలల బట్టో కనపడిన అబ్బాయో అమ్మాయో ఉక్రెయిన్ నుంచి వస్తున్నట్టు హైదరాబాద్ వచ్చారట అనగానే వారు ప్రత్యక్షంగానే మనకింత ఆనందం కలుగుతోంది. ఈ సమస్త సృష్టికి చరాచర జీవరాశికి మూలమైనటువంటి భగవంతుడు ప్రత్యక్షమైతే ఎంత ఆనందం ఉంటుంది మనిషికి. మనం అనుకున్న రూపంలో, ఇక్కడ మనం రోజు అర్చన చేస్తున్న వేణుగోపాలస్వామి రూపంలో కానీ, రోజు అర్చన చేస్తున్న శివస్వరూపంలో కానీ, ఇదిగో ఇక్కడ నిలబడినటువంటి మేరుపర్వత సమాన గంభీరాకారుడు ఆంజనేయ స్వామి రూపంలో కానీ మనకు కనపడితే ఇంకా మన అదృష్టాన్ని ఎవడైనా పట్టుకోగలడా? మన ఆనందాన్ని ఎవడైనా పట్టుకోగలడా? అలాగా అంత ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ నాన్నయ్య నుంచి నేటి కవుల వరకు ఏం చేస్తారంటే, పౌరాణిక కావ్యాలు రచించినప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగానే ఓ దండకం రాస్తారు. ఇలా కిరాతార్జునీయంలో దండకాన్ని రచించారు. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పి నేను అందులోకి ఎడతాను. నాదెంతసేపు సామాజిక వ్యాఖ్య. నలుగురు మనుషుల్లో మార్పు వచ్చినా మంచిదే, పాపాలు పోయి పుణ్యాలు చేసుకోగలిగితే అంతకంటే మనకు కావలసింది ఏం లేదు. ఎందుకోసం ఈ మాట చెప్పడం అంటే,
ఈ కిరాతార్జునీయంలో శివుడు ప్రత్యక్షం కావడానికి ముందు 28 రోజులు యుద్ధం జరిగింది శివుడికి అర్జునుడికి. కిరాత రూపంలో వచ్చిన శివుడికి అర్జునుడికి 28 రోజులు యుద్ధం జరిగింది. 28వ రోజు వరకు వచ్చినవాడు శివుడు అనే విషయాన్ని నేను గుర్తుపట్టలేకపోయాడు. కిరాతుడు అనుకునే పోరాడుతున్నాడు. అసలు ఆ యుద్ధమే అనవసరంగా చేశాడని చెప్పాలి అర్జునుడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకున్నవాడు యుద్ధాలు చేయకూడదు, ఆయుధాలే ధరించకూడదు. కానీ ఆయన క్షత్రియుడు, బ్రాహ్మణుడు యజ్ఞోపవీతాన్ని వీడకూడదు అన్నట్టు క్షత్రియుడు ఆయుధాన్ని వీడకూడదు. యోధుడు, క్షత్రియుడు అంటే యోధుడు, ఒక సైనికుడు, ఒక పోలీసు పడుకున్నా సరే పక్కలో లాఠీ ఉండాల్సిందే. అప్పుడే ఆయన పోలీసు అంతే లెక్క. పోలీసు అంటే లెక్క అంతే. ఆయనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు లేవాలి కదా అక్కడికి. దేశ సరిహద్దుల్లో సైనికుడు, సమాజంలో పోలీసు, రక్షక భటుడు. తేడా ఏముందండి? ఇద్దరూ ఒకటే. ఇద్దరికి నమస్కారం. మహాసేవ నిజానికి అది. పోలీసులు సరిగ్గా పనిచేయబట్టే సమాజం ఇంకా అంతా ఇంతైనా బాగుంది. పోలీసులను మనం గౌరవించి తీరాలి, వారి ఆజ్ఞ పాటించాలి. నువ్వెవడు చెప్పడానికన్నా వాళ్ళ మీద రెచ్చిపోవడం పనికిరాదు. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలు సక్రమంగా చేయకపోతే ఎవడూ కాపాడలేడు సమాజాన్ని. అరాచకం వచ్చేస్తుంది. సరిహద్దుల్లో సైనికులు, సమాజంలో పోలీసులు. అంచేత క్షత్రియులు అంటే పూర్వం ఏమిటి? సైనికులు, పోలీసులు, రక్షణ శాఖ మొత్తం. వాళ్ళు ఆయుధం దగ్గర ఉండాలి. అందుకని ఆయుధాలు దగ్గర ఉన్నాయి. అర్జునుడికి తప్పు లేదు. ఎందుకంటే అంత తపస్సులో కూడా ఎవరైనా ఆర్తితో బాధలో ఉండి అర్జునుడిని శరణు వేడితే రక్షించాలి. క్షత్రియ ధర్మం అది. నేను తపస్సులో ఉన్నానని చెప్పకూడదు. బ్రాహ్మణుడు చెప్పొచ్చు, ఈయన చెప్పకూడదు. వేరే వృత్తుల వారు ఎవరైనా మా వృత్తిలో మేము ఉన్నామండి, రక్షించడం మా పని కాదు అని చెప్పొచ్చు. క్షత్రియుడు అలా చెప్పకూడదు. క్షతాత్రాయితే ఇది క్షత్రియ, గాయాన్ని నుంచి కాపాడేవాడు కాబట్టి క్షత్రియుడు. ఆ మాటకు అర్థమయ్యేది. అందుకని ఆయన ఆయుధాలు పెట్టుకున్నాడు, తప్పేం లేదు. కానీ ఈయన తపస్సు చేసుకుంటుంటే శివుడు మాయ వల్ల ఒక పంది, మూకాసురుడు పూర్వజన్మలో వాడు, అదంతా కదా. భగవంతుడు ఎప్పుడు ఒక 100 మంది కర్మల ఫలాల్ని కలిపి ఒక ఘట్టాన్ని సృష్టిస్తాడు. ఆ ఘట్టం ద్వారా 100 మందికి వాళ్ళ కర్మఫలాలను ఇచ్చేస్తాడు. అప్పటికి ఆ ఓటీటీ సినిమా అయిపోయింది. గోవిందా అంటాడు, అంతే లెక్క. అదో ఓటీటీ సినిమా. ఓ చిన్న ఘట్టాన్ని సృష్టిస్తాడు. ఓ పావు గంట, అరగంట, లేదా ఓ పూట. ఆ ఘట్టంలో అందరూ పాల్గొంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏదో గొడవ చేస్తారు. కొంతమందికి అవమానాలు అవుతాయి, కొంతమందికి సన్మానాలు అవుతాయి, ఏదో రకరకాలు అవుతాయి. మొత్తమే దాని ద్వారా ఒక 100 మంది కర్మలకి సమాధానం వచ్చేస్తుంది, ఫలితాలు అనుభవించేస్తారు. అంతే. ఇక్కడ 100 మంది కర్మఫలాలు ఒక ఘట్టంతో అయిపోయినాయి. మళ్ళీ ఒక్కోడికి ఒక్కోటి ఎక్కడ ఉంటుంది, అలా సృష్టిస్తాడు. అందుకోసం ఆయన మోకాసురుని ఇందులో గెలిపాడు. వాడు ఇక్కడ చావాలి, వాడు మళ్ళీ పూర్వజన్మ పొందాలి. ఇక్కడ అర్జునుడికి తెలియాలి, తాను శివుణ్ణి అనే విషయం తెలియాలి. పైగా ముఖ్యమైనది, ఆయన అస్త్రం ఎందుకోసం చేస్తున్నాడు అంటే తపస్సు పాశుపతాస్త్రం కోసం చేస్తున్నాడు. పాశుపతాస్త్రం అంటే ఇంకా రష్యా వాడు వేయకుండా దాచిపెట్టుకున్న అణువస్త్రం. అణువస్త్రం సాధారణమైంది కదండి, తెక్కెక్కిన వాడు వేసేస్తాడు. సరిగ్గా ఇప్పుడు రష్యా పుతిన్ గురించి ఒక్క మాట మొహమాటం లేకుండా చెప్పాలంటే మన చరిత్రలో ఎలాంటివన్నీ ఉన్నాయి. భారత యుద్ధంలో అశ్వత్థామ ఎలా ఆలోచించాడో వీడు అలాగే ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అశ్వత్థామ. బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే అణ్వస్త్రమే. అది సాధారణంగా ప్రయోగించకూడదు. అర్జునుడికి చెప్పాడు దాని రహస్యాన్ని ద్రోణాచార్యుడు. కొడుకు కూడా చెప్పాడు. అర్జునుడు చిట్ట చివరి వరకు ఈ అశ్వత్థామ వేసినప్పుడు తప్పితే దాన్ని ప్రయోగించలేదు. అశ్వత్థామ అలా కాదు. 6 నెలల మార్కుల్లో తక్కువ వస్తే హెడ్ మాస్టర్ మీద బాంబు వేసే రకం వాడు. నీ 6 నెలల మార్కులు నీ హెడ్ మాస్టర్ గురించి బాంబేస్తావా? లోకమేమైపోవాలి. అంతే. ఇది తిక్క. ఈ పుతిన్కి ఆ తిక్క. దేశం విడిపోయింది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. ఉక్రెయిన్ ఒకటి కాదు, 16 దేశాలు విడిపోయాయి. సోవియట్ రష్యా 36 ముక్కలైంది. దానికి వాళ్లే కారణం, వాళ్ళ విధానాలే కారణం. వేరే వాళ్ళని అనుకోవడం ఎందుకు? విడిపోయిన తర్వాత అంటే వాళ్ళు ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు, మనకెందుకు ఆ గొడవ? విడిపోయాక కూడా మనం చెప్పినట్టు వినాలంటే అలాగా. వాడు విడిపోయి 30 ఏళ్ళు అయింది. వాడు నాటోలో కాకపోతే ఆటో ఎక్కుతాడు, నీకెందుకు ఆ గొడవ? అబ్బాయి లేదు, నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే నేను అణ్వస్త్రం వేస్తాను. ఈ తిక్క మనుషులు భారతంలో కూడా ఉన్నారు. అందుకే వ్యాసుడు చెప్పాడు, భారతంలో లేనిదేది లోకంలో లేదు, లోకంలో ఉన్నదేది భారతంలో లేకుండా లేదన్నాడు. ఇప్పుడు పుతిన్ కూడా అశ్వత్థామ అవతారం. ఇంకా వాడు బతికే ఉన్నాడు అంటారు కదా, ఈ రకంగానే బతుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పాశుపతాస్త్రం కూడా అంతే. అది అణ్వస్త్రం. అది వేస్తే మొత్తం ప్రపంచం భస్మీపట్నం అవుతుంది. అది కావాలని అడిగాడు. ఎందుకు? దుర్యోధనుడిని బెదిరించడానికి, వేయడానికి కాదు, బెదిరించడానికి. అది అర్జునుడికి ఇవ్వాలి అంటే అర్జునుడికి ఆ నిగ్రహ శక్తి ఉందో లేదో చూడాలి కదా. లేకపోతే ఇందాక చెప్పినట్టుగా 6 నెలల పరీక్షల మార్కుల్లో 6వ తరగతి పిల్లలాగే ఉంటాడు. నిగ్రహ శక్తి ఉండాలి. అంటే దాన్ని ఎప్పుడు ప్రయోగించాలి? ఇంకా ఇది తప్పితే గత్యంతరం లేదు, ఇంకో మార్గం లేదు అన్నప్పుడు ప్రయోగించాలి. కానీ ప్రతిదానికి ప్రయోగించకూడదు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ లాంటి శక్తులు ఉంటాయి.
లావుగా ఉన్నవాడు సన్నగా మారచ్చు. యోగశాస్త్ర ప్రక్రియల ద్వారా ఉంది ఆ ప్రక్రియ. ఆ లావుగా ఉన్నవాడు సన్నగా మారడానికి ఎప్పుడు ఉపయోగించాలి ఆ శక్తిని? అది ఏదైనా దేశానికి మేలు, మొత్తం మన కుటుంబానికి మేలు, కనీసం గ్రామానికి మేలు అంటే ఉపయోగించాలి. కానీ పక్క మీద పడుకుని మంచం చిన్నదిగా ఉంది, నేను లావుగా ఉన్నా కాబట్టి సన్నగా మారాలంటే దీనికి అదేందుకు గొడవ? 2 రోజులు అన్నం మానేస్తే సన్నగా అవుతావు. దీనికన్నా ఉపయోగించే అణిమ మహిమ గరిమ లహిమాను మంచం పెద్దది చేయించుకోలేతే దానికోసం కాదు కదా. అంచేత చిన్న చిన్న ప్రయోజనాలకు వాడకూడదు. అది పరీక్ష చేయడం కోసం శివుడు ప్రత్యక్షమై కిరాత రూపంలో అసలు యుద్ధానికి తట్టుకోగలడా లేదా గాయాలైనా అని 28 రోజులు యుద్ధం చేశాడు. ఈయన యుద్ధాలు చేస్తూ ఉంటే చేయొచ్చు, కానీ మధ్యలో ఏం జరిగిందంటే శివుడు ఈయన చిచ్చరపిడుగులా రెచ్చిపోతుంటే వీడికి ఒకసారి దైవత్వం చూపించాలని ఆయన బాణాలు మాయం చేశాడు. బాణాలు మాయమైనప్పుడైనా గ్రహించుకోవాలి కదా, ఈయన ఎవడో మామూలు కిరాతుడు కాదు, మామూలు మానవుడు కాదు, ఇది ఏదో దైవ మహిమ, లేకపోతే ఉన్నట్టుండి బాణాలు ఎలా మాయమవుతాయి అని ఆలోచించాలి. గారడీలు చేస్తున్నావు, ఎక్కడ మాయలు చేస్తున్నావు అని. ఎవరు బాణాలు మాయమయ్యా? అర్జునుని అమ్ముల పొదిలో బాణాలు మాయమయ్యాయి. అర్జునునిగా అమ్ముల పొది ఎవరిచ్చారు? అగ్నిదేవుడు ఇచ్చాడు ఖాండవ దహన సమయంలో. ఎప్పుడూ అందులోంచి బాణాలు పుడుతూనే ఉంటారు, ఎప్పుడూ పుడుతూనే ఉంటాయని అగ్నిదేవుడు వరమిస్తే మహిమ వల్ల మాయమయ్యాయి అంటే ఈ వచ్చినవాడు ఎవరో అగ్నిదేవుడి కంటే గొప్పవాడని గ్రహించద్దా? ఉందే సూర్య శశాంకవన్య నయనం. అగ్నిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఎవరు 3 కళ్ళుగా ధరించారో ఆ పరమేశ్వరుడు వచ్చాడు ఎదురుగా. లేకపోతే ఎలా మాయమవుతాయి? ఈ మాత్రం ఆలోచన ఉండాలి. మన జీవితాల్లో కూడా మనం దేవుడు కాపాడలేదు, దేవుడు దయ చూడలేదు అంటాం. ఒక్కోసారి అద్భుతంగా కొందరు వ్యక్తులు కనిపించి మనకి సహాయం చేసి వెళ్ళిపోతారండి. మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారంటే కనపడరండి. చాలామంది జీవితాల్లో ఉంటాయి అలాంటివి. ఏమిటోనండి అప్పుడు అనుకోకుండా వచ్చారు, మమ్మల్ని ఆదుకున్నారు, మళ్ళీ ఎంత విచారణ చేసినా కనపడలేదండి అంటారు. అదే దైవ మహిమ. మనం మాయలో పడిపోతూ ఉంటాం. అద్భుతాలు జరిగినప్పుడు ఎప్పుడు మామూలు విషయం కింద దాన్ని తీసుకోకూడదండి. ఏదో అక్కడ మన ప్రార్థన పనిచేసింది ఖచ్చితంగా. ఆ అద్భుతం జరిగినప్పుడు గ్రహించాలి. త్యాగరాజస్వామి ఉంచవృత్తితో బతికేవాడు. ఉంచవృత్తి అంటే పంట పండిన తర్వాత బల్ల కొట్టుడో కుప్పనూర్పుడో అయిపోయిన తర్వాత ఆ చేలో కొన్ని గింజలు రాలిపోయి ఉంటాయి, అవి వాళ్ళు పట్టుకెళ్లారు. ఈ ఉంచవృత్తి చేపట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొంతమంది బ్రాహ్మణులు ప్రత్యేకం ఆ ఉంచవృత్తి మీదే బతికేవారు. వాళ్ళు ఆస్తులు పోగేసుకునేవాళ్ళు కాదు. ఏం దొరికితే తినడం, మిగిలిన జీవితం అంతా గాయత్రి మంత్ర జపమే, ఇంకేం లేదు ఇక్కడ. అది మొత్తం గ్రామాన్ని కాపాడేది ఆ జపం. ఆ ఉంచవృత్తిలో ఉన్నాడు ఆయన. ఆ ఉంచవృత్తిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? చేలోకి వెళ్ళి గింజలు ఏరుకోవాలి కదా. ఆయన ఏరుకోవడానికి పెడుతుంటే ఓ రోజు ఆ మోళ్ళు ఉంటాయి కదా, గట్టిగా ఉంటాయి. పాపం ఓ మోడు కాలులో గుచ్చుకుంది, ఆయనకి కాలు వాచిపోయింది, రక్తం వచ్చింది. ఆయన పట్టు ఏదో తుడిచేసి మామూలుగా చేశాడు, కాలు వాచిపోయింది. తర్వాత 4-5 రోజుల పాటు వెళ్ళలేకపోయాడు, ఉంచవృత్తికి కూడా వెళ్ళలేకపోయాడు, కాలు వాచిపోయింది. దాంతో ఇంట్లో బియ్యం లేవు, ఇళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇద్దరూ మంచినీళ్ళు దాకా కాలక్షేపం చేస్తున్నారు. 2 రోజులైంది, ఇంట్లో వంట లేదండి. ఈయన కదిలే పరిస్థితి లేదు, ఆడవాళ్ళు వెళ్ళే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. ఏం పని చేసినా మగవాడే చెయ్యాలి అక్కడ. ఈ స్థితిలో కూడా త్యాగరాజస్వామి యొక్క భక్తి, రామభక్తి నిగ్రహం ఎంత గొప్పది అంటే, తన ఇంట్లోనే పూజామందిరంలో ఉండే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతా సమేతంగా ఉన్నవారి విగ్రహాల దగ్గర కూర్చుని యోచన కమలలోచన సూచన తెలియక ఒరులను యాచన చేతుననుచు నీకు తోచన. యోచన కమలలోచన నను బ్రోవ సూచన తెలియక ఒరులను యాచన చేతుననుచు నీకు తోచన. యోచన కమలలోచన నను బ్రోవ అని పాడాడు. పాట పూర్తయ్యేసరికి ఇంటి ముందు 4 మగవాళ్ళు, 1 ఆడది ఉన్నారు. ఇంటి ముందు, అయ్యా త్యాగరాజస్వామి వారు చిన్న పనుండి వచ్చాము అన్నారు. ఈయన బయటకు వచ్చి, అమ్మ ఏం కావాలి అంటే, మేమేదో పురాణ కాలక్షేపం చెబుతామండి, హరికథలో బుర్రకథలో చెబుతాం, మీ ఊరు దేవాలయంలో ఉంటాం, సాయంత్రం పూట ఏదో కాలక్షేపం చేస్తాం, తృణమో పణమో భక్తులు ఇస్తారు కదా, దాంతో మేమేదో పొట్ట గడుపుకుంటూ ఉంటాం, మాకు వండుకుందుకు సామగ్రి అన్నీ ఉన్నాయి, కానీ వండుకుందుకు తగిన స్థలం లేదండి, మీ ఇంట్లో కాస్త అవకాశం ఇస్తే వంట వండుకుంటాం అన్నారు. 4 ఆడవాళ్ళు, 1 ఆడది. ఈయనకి ముందు తిండి లేదు, వాళ్ళెవరో వండుకుంది. వాళ్ళు అయినా ఈయన ఏమన్నా అంటే, పోన్లే నాకు ఎలాగూ లేదు, వాళ్ళెవరో వచ్చి వండుకుంటా ఉంటున్నారు, వంటిల్లు ఖాళీగానే ఉంది కదా, వండుకుంటారు. ఇప్పుడు దాన్నే ఆధునిక భాషలో చెప్పాలంటే క్లౌడ్ కిచెన్ అంటారు. అదే క్లౌడ్ కిచెన్ అంతా అదే.
ఎవరో ఒక వంటశాల పెద్దది ఏర్పాటు చేస్తారు, ఆయన ఏం వండాడు. ఎవరైనా అక్కడ వండుకోవచ్చు, ఎవరికైనా పంపించుకోవచ్చు. స్విగ్గీ, జొమాటో. ఇప్పుడు అందరూ ఇంట్లో వండేవాళ్ళు ఎవరు లేరు. అయితే స్విగ్గీ లేకపోతే జొమాటో, పిల్లలు టొమాటో అయిపోయింది. అంచేత క్లౌడ్ కిచెన్ వచ్చింది కదా, అలా అనుకున్నాడు త్యాగరాజు కూడా. పోనీ మన వంటిల్లు ఖాళీగా ఉంది అందుకుంటే వండుకోండి అయ్యా, దానికే ఉందాడు. వీళ్ళు లోపలికి వచ్చారు, వంట చేశారు. ఆ ఇల్లాలు కూడా సహకారం చేసింది. ఆవిడ పెడతారని కాదు, సహకారం చేయాలి కాబట్టి చేసింది. వంట అయిపోయిన తర్వాత త్యాగరాజస్వామి దగ్గరికి ఆ నలుగురు పురుషుల్లో ఒక ఆయన వచ్చి, స్వామి వంట అయిపోయింది, మీరు వేరే వండుకోక్కర్లేదు, మీకు లేదు కాబట్టి అనే మాట లేదు చూడండి గౌరవం. మీరు వేరే వండుకోక్కర్లేదు, మీరు కూడా మాతో పాటు భోజనం చేయొచ్చు అంటే, పాపం ఆకలిగా ఉంది కదా, భార్యకు కూడా ఆకలిగా ఉంది, పోన్లేండి పెట్టండి అన్నారు. ఈ నలుగురు మగాళ్ళకి వడ్డించారు, ఇద్దరు ఆడవాళ్ళు. ఆ వచ్చిన స్థితి త్యాగరాజు గారి భార్య వచ్చి త్యాగరాజస్వామికి నలుగురికి వడ్డించారు. వీళ్ళ భోజనాలు అయిపోయాయి. తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడ భోజనం చేశారు. ఈ భోజనం చేస్తుంటే త్యాగరాజస్వామి అన్నాడు, ఏమిటో ఈ పదార్థాలు, దేవతలు వండిన పదార్థాల్లో ఉన్నాయి, మనుషులు వండిన పదార్థాలా లేవన్నాడు. ఏమో దేవతల దయ కాకపోతే మన ఇంటికి ఎవరన్నా వస్తారా అంది ఆవిడ కూడా. అందరి భోజనాలు అయినా కాసేపు విశ్రమిద్దాం అనుకున్నారు. ఆ వంటింట్లోనే వాళ్ళ ఆడవాళ్ళు ఇద్దరూ పక్కలేసుకు పడుకున్నారు, ఈ మగవాళ్ళు కూడా ఇక్కడే పడుకున్నారు. కాస్త నిద్రపోయి లేచేసరికి త్యాగరాజస్వామి పక్కన నలుగురు లేరు, ఆ ఇల్లాల పక్కన ఆ స్త్రీ లేదు. ఏమయ్యారు అంటే వంటింట్లోంచి తప్ప మరో దారి లేదు పైకి వెళ్ళడానికి. కానీ వాళ్ళు ఉన్నట్టుండి అదృశ్యమైపోయారు. వచ్చిన వాళ్ళు ఎవరండి? భరత లక్ష్మణ శత్రుఘ్న సమేత సీతారామచంద్ర స్వామి స్వయంగా వచ్చి త్యాగరాజస్వామి ఇంట్లో వంట చేసి వెళ్ళాడమ్మా. మనం నమ్మవలసినటువంటి గాథలు ఇవి, నమ్మవలసిన గాథలు. For more videos like this, subscribe Big TV channel.